కటక నాభ్యంతరము యానకం బట్టి మారుతుందో లేదో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం గాలిలో చూద్దాం ఒకసారి. చూడండి, గాలిలో ఇక్కడ దాకా మనకు క్లియర్ కనిపిస్తుంది. దీని హైట్ చూద్దాం కదా ఒకసారి. చూడండి ఎంత ఉంది, అది ఉంటుంది 2.7 మధ్యలో 2.7 అనుకో. 2.7 దాని యొక్క నాభ్యంతరం ఉంది అక్కడ, ఎందుకంటే క్లియర్ కనిపిస్తుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు వాటర్లో ఒకసారి చూద్దాము. వాటర్లో ఎంతవరకు మనకు నాభ్యంతరం పెరుగుతుంది, ఎంతవరకు క్లియర్గా కనిపిస్తుంది చూడాలి మనం. చూడండి, మీరు చూడండి, ఇక్కడ దాకా కూడా క్లియర్ కనిపిస్తుంది. ఇదో అవునా కదా, ఇంకా కనిపిస్తుంది. వాటర్ వేస్తే ఇంకా ఎంత ఉందా అది 5 వరకు కూడా క్లియర్ కనిపిస్తుంది. అంటే మనకు 5 దాని నాభ్యంతరం పెరిగింది. గాలిలో నాభ్యంతరం ఎంత వచ్చింది మనకి 2.5 అందాజ వచ్చింది. నీటిలో ఎంత వచ్చిందనా, నీళ్ళలో 5.5 కంటే ఎక్కువ ఉంది కదా. అంటే నాభ్యంతరము నీళ్ళలో పెరిగిందా లేదా? ఎస్. అంటే కటకం యొక్క నాభ్యంతరము యానకం బట్టి ఏమవుతుంది, పెరిగింది, మారింది. గాలిలో తక్కువ ఉంది, నీళ్ళలో ఎక్కువ ఉంది. ఏమి ఎక్కువ ఉంది? కటకం యొక్క నాభ్యంతరము. ఓకే, అది మనకు ఆ ప్రయోగం అన్నమాట. ఓకే, రైట్.